వెల్కమ్ టు మహామాక్స్. ఆయన పేరు చెబితే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా విడుదలైతే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. అతడు మాట్లాడితే కుండ బద్దలు కొట్టినట్లే. తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో విజయ పరంపరను సాగిస్తున్న నాయకుడు అతడే హిందూపురం ఎమ్మెల్యే నటసింహం నందమూరి బాలకృష్ణ. 1960 జూన్ 10న నందమూరి తారక రామారావు బసవతారకం దంపతులకు జన్మించాడు నందమూరి బాలకృష్ణ. తండ్రి సినిమాను చూస్తూ పెరిగిన బాలకృష్ణకి ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ, భక్తి. ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. బాలకృష్ణ బాల్యం హైదరాబాద్లో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. బాలకృష్ణ తన 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన కథానాయకుడు కాకముందు తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాల్లో తన తండ్రితో కలిసి నటించారు. ఈ చిత్రాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం మరో విశేషం. బాలకృష్ణ ఎంత పెద్ద డైలాగ్స్ అయినా, సంస్కృత శ్లోకాలైనా అలవోకగా వల్లిస్తారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ఆ తర్వాత హీరోగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకొని పలువురు డైరెక్టర్స్ని వడపోసి పి వాసుని ఎంపిక చేశారు. అయితే వాసు గారు తన మిత్రుడు భారతీ చంద్రతో కలిసి దర్శకత్వం చేస్తానని ఎన్టీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. అందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 1984లో బాలకృష్ణ తన 24 ఏండ్ల వయసులోనే సాహసమే జీవితం అనే సినిమాలో మొదటిసారి హీరోగా నటించారు. ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసిన నటనలో మాత్రం బాలకృష్ణని ఎవ్వరూ ఎంచలేదు. బాలకృష్ణ 2వ సినిమా తాతినేని ప్రసాద్ గారు దర్శకత్వంలో వచ్చిన డిస్కో కింగ్, 3వ సినిమా జనని జన్మభూమికు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ 3 సినిమాలు ఎన్టీఆర్ వారసుడిగానే ప్రేక్షకులు గుర్తించారు. ఆ కారణంతోనే బాలయ్య సినిమాలు చూశారు. కానీ మంగమ్మ గారి మనవడు సినిమా తన నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో నాయనమ్మగా భానుమతి గారు, హీరోయిన్గా సుహాసిని నటించారు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలో చెప్పుకోదగ్గ సినిమాగా బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత బాలయ్య బాబు తన విజయాల పరంపరని కొనసాగించారు. 1991లో సింగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369తో 2 విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో రాని కథలో నటించి బాలకృష్ణ అంటే ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నటించి తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నారు. ఇక 1994లో వచ్చిన భైరవ ద్వీపం సినిమాతో బాలయ్య 2 వైవిధ్యమైన పాత్రలో నటించారు. ఇందులో ఒకటి వికారమైన కూని పాత్ర, మరొకటి రాకుమారుడు పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఆ తర్వాత 1997లో వచ్చిన పెద్ద అన్నయ్యలో సెంటిమెంట్ పండించి అందరినీ ఏడిపించారు. ఇక 1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా మార్కెట్లో ఒక ప్రపంచం సృష్టించింది. ఇక 1999లో బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా మార్కెట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా సృష్టించిన రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు. ఇక 2001లో వచ్చిన నరసింహనాయుడు కూడా బాలకృష్ణ కెరీర్లో ఓ మైల్ స్టోన్. ఆ తర్వాత వచ్చిన సింహం, చెన్నకేశవరెడ్డి 2 మంచి కథలైనా తొందరగా నిర్మించాలని ఒత్తిడితో అనుకున్నంతగా తీయలేకపోయారు. దాంతో భారీ హిట్లు అందుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సీమసింహం, చెన్నకేశవరెడ్డి 2 మంచి కథలైనా తొందరగా నిర్మించాలని ఒత్తిడితో అనుకున్నంతగా తీయలేకపోయారు. దాంతో భారీ హిట్లు అందుకోలేకపోయాయి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజులు ఆడాల్సిన కొన్ని సెంటర్లలో 80 రోజులకి 45 రోజులకే తీసేశారని, ఈ విషయమై బెల్లంకొండ సురేష్కి బాలయ్యకు ఓ ఫైట్ జరిగింది. అప్పట్లో అది ఓ సంచలనం. ఆ తర్వాత 2004 నుంచి 2009 వరకు ఈ 5 సంవత్సరాలు బాలయ్య కెరీర్లో గడ్డు కాలం అనే చెప్పాలి. ఆయన ఏ సినిమా చేసినా ఫ్లాప్ అయింది. బాలయ్య గ్రాఫ్ కూడా కొంత తగ్గిందనే చెప్పాలి. కానీ 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సింహ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించాడు. అలాగే 2014లో మళ్ళీ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది.
2014 తర్వాత వచ్చిన లయన్, డిక్టేటర్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇక తన 100వ సినిమాకి ఎందరో డైరెక్టర్స్ ని అనుకుని చివరికి బోయపాటి మీదుగా క్రిష్ చేతిలోకి వచ్చింది. క్రిష్ కూడా చాలా శ్రద్ధతో బాలయ్య సినీ కెరీర్లో ఓ ఆణిముత్యంలా ఉంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో బాలయ్య నిజంగానే చరిత్ర సృష్టించారు. ఇక 2019 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి అఖండ 2 ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. నటనతో పాటు రాజకీయాలను కొనసాగుతున్నారు బాలకృష్ణ. 2014 శాసనసభ ఎన్నికలలో మొదటిసారి నందమూరి కుటుంబానికి అత్యంత సెంటిమెంట్ అయిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 16,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు. తమ సినిమాల వలన అందుబాటులో లేకపోతే తన తరఫు నుండి ఒక నాయకుడిని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ 90% బలహీనపడిన బాలయ్య మాత్రం హిందూపురంలో 100% నిరూపించుకున్నాడు. తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపలాలను ఒకేలా చూశారు. అలాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఒక్క బాలయ్యకే సాధ్యం. అతని తరువాతే ఎవరైనా. హిట్ ఫ్లాప్లను లెక్క చేయని ఒకే ఒక్క హీరో బాలయ్యనే. పబ్లిసిటీ కోరుకోడు. తన తల్లి క్యాన్సర్తో మరణించారని ఆమె పేరు మీద బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ తన తండ్రి నిర్మిస్తే దానికి బాలయ్య చైర్మన్గా బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. ఆయనకు దక్కిన అవార్డ్స్ చూస్తే 1994లో భైరవ ద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నరసింహనాయుడు సింహ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు, నరసింహనాయుడు చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు, 2007లో అక్కినేని అభినయ పురస్కారం, పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు, లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథానాయకుడిగా నంది అవార్డు కూడా లెజెండ్ మూవీకి నంది వచ్చింది. 2019 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడిగా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో తన తండ్రి పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్నారు బాలకృష్ణ. సో చూసారు కదండి నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్డే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.